హాయ్ వ్యాస్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే ఖచ్చితంగా రష్మిక మందన అని చెప్పాలి. ఈ మధ్య శ్రీలీల కాస్త హడావిడి చేసినప్పటికీ కూడా ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ అన్న ముద్ర అయితే పడిపోయింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే మాత్రం ఖచ్చితంగా రష్మిక మందన అని అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందననే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. రష్మిక మందన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుష్ప, సీతారామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన రాబోయే సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు నితిన్ తో మరోసారి సినిమా చేస్తున్న హాట్ బ్యూటీ, బాలీవుడ్ లో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా రష్మిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమాలో రష్మిక నటించబోతోందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రత్యేక పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మికను అప్రోచ్ అయ్యారట దర్శక నిర్మాతలు. అయితే ఈ పాత్రకు రష్మిక పేరును సూచించింది మెగాస్టార్ చిరంజీవినట. అయితే ఆ ఇచ్చిన సలహాతోనే రష్మికను కలవడం, ఆమె చిరంజీవితో యాక్ట్ చేయడానికి ఓకే చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా రష్మిక నటించబోతున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా రష్మికనే కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు. దీనిపై అధికారిక ప్రకటన అయితే త్వరలో రాబోతోంది. పుష్ప 2, విశ్వంబర, రామ్ చరణ్ కొత్త సినిమాల్లో నటిస్తూ మెగా హీరోయిన్ గా రష్మిక మారిపోయింది. అయితే గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇలా మెగా హీరోయిన్లతో నటించింది. రష్మిక కూడా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వడానికి ప్రయత్నం మొదలు పెట్టింది. అయితే గతంలో ఇలా మెగా హీరోలతో నటించిన లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలైన సంగతి తెలిసిందే. అయితే రష్మిక కూడా ఇలా మెగా హీరోలతో నటించి మెగా ఇంటి కోడలవుతుందన్న అనుమానం అయితే మెగా అభిమానుల్లో చాలానే ఉందనుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.